ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తున్నాం కదండి. అలాగే అమ్మవారికి ఇష్టమైన రోజులలో శుక్రవారం, మంగళవారం, ఆదివారం, అమావాస్య తిథి, పౌర్ణమి, పంచమి, అష్టమి తిథులలో మనం చేసే పరిహారాలు, పూజలు చాలా చాలా గొప్ప మంచి ఫలితాన్ని మనకు తెచ్చిపెడుతూ ఉన్నాయి. అలాగే ఈరోజు శుక్రవారం. ఈరోజు మనకు ఒక ధనాన్ని తెచ్చిపెట్టేటువంటి ఒక ధన మంత్రం అనేది మనం చెప్పుకోబోతున్నాం ఫ్రెండ్స్. ఎవరైనా సరే మనం ఎన్నో కష్టాలు పడుతూ ఉంటాం. ఎంతో ఇక్కట్లు అనేది మనం భరిస్తూ ఉంటాం. ఇంట్లో ఖర్చులకు కానివ్వండి, ఏదైనా వ్యాపారం చేసినప్పుడు లాస్ వచ్చి దాన్ని మనం పూడ్చుకోలేక ఇంకా ఇంట్లో ఖర్చులు ఎక్కువైపోతూ వాళ్ళకి పిల్లలకు ఫీజులు కట్టాలని చెప్పి బ్యాంకు బిల్లులు కట్టాలి, ఇలాంటివన్నీ కూడా మనకు టెన్షన్ ఎక్కువైపోయి మనం అప్పులనే తీర్చలేక మన ఆదాయం తక్కువగా ఉంటుంది, మనకు ఖర్చు ఏమో ఎక్కువగా ఉంటుంది. కానీ ఇవన్నీ ఎక్కువైపోవటం వల్ల అప్పుల బాధలు ఎక్కువైపోతూ ఉంటాయి. మనకు ధన కష్టం ఏదైనా కానివ్వండి, ప్రతి ఇళ్ళలో కూడా ధన కష్టం అనేది ఇప్పట్లో ఎక్కువైపోతుంది. ఏది పట్టినా కొంచెం ఖర్చులు అనేది ఎక్కువైపోతూ ఉన్నాయి. దానికి తగ్గట్టు తినకుండా ఉండలేము. ఖర్చు అయితే ఖర్చు అయిపోతుంది, దానికి తగ్గ ఆదాయం అనేది మనకు రావట్లేదన్నమాట. కాబట్టి మనం చేసే పనిలో అభివృద్ధి జరగాలి, మనం చేసే వ్యాపారం అనేది అభివృద్ధి జరిగి మనకు ధనం అనేది ఎక్కువగా రావాలి అని చెప్పి మనం ఇప్పుడు ఈ యొక్క మంత్రాన్ని మనం చెప్పుకోబోతున్నామండి. దీన్ని ప్రతిరోజు కూడా చెప్పుకోవచ్చు. అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో, ఇంకా శక్తివంతమైన ఈ నవరాత్రులలో మనం ఈ మంత్రాన్ని అనేది చెప్పుకున్నప్పుడు అమ్మవారి అనుగ్రహం మనపై కలిగినప్పుడు మనకు ధన కష్టం అనేది లేకుండా మనం కొంచెం హ్యాపీగా మనకు డబ్బు అనేది రాబడి రావటం, మనం చేసే పని అనేది అభివృద్ధి జరిగి మనకు మంచిగా వ్యాపారం కానీ, ఏదైనా బిజినెస్, ఇంకేదైనా ఉద్యోగం కానీ మనకు మంచిగా మన చేతికి రూపాయి రావటం అనేది జరుగుతుంది. కాబట్టి మంత్రాలకి చింతకాయలు రాలుతాయంటే ఖచ్చితంగా రాలుతాయి అని నేను చెప్పనండి. మనం ఏంటి అంటే మనం చేసే పనికి తగ్గట్టు మన ప్రయత్నం, కొంచెం మానవ కృషి ఉండాలి. అలాగే దైవశక్తి కూడా దానికి తోడైతే మనకు ఫలితం అనేది గొప్పగా వస్తుంది. కాబట్టి మనం వారాహి అమ్మని నమ్ముకున్న వాళ్ళు ఎవ్వరూ కూడా అపజయం అనేదే ఉండదండి. అమ్మవారి మంత్రాలు, అమ్మవారిని ఆరాధించడం, ఇలాంటివన్నీ కూడా మనకు మేలే ప్రయోజనం అనేదే జరుగుతుంది తప్పితే మనం ఓడిపోవటం అనేది జరగదు. అలాంటి ఈ గొప్ప నవరాత్రులలో ఇంతటి గొప్ప శక్తివంతమైన ధన మంత్రాన్ని మనం పఠించడం ద్వారా మనం ధనవంతులు అవుతాము అని చెప్పి నమ్మకంతో చేయాలి. చేస్తే మటుకు అమ్మ విజయమే కలిగిస్తుంది. ఈ నవరాత్రులండి ప్రతి ఒక్కరూ అందరికీ చేసుకోవాలనే ఉంటుంది. కానీ చేసుకోని వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే ఇంకా కూడా 2 రోజులు మిగిలే ఉంది టైం. కాబట్టి ఒక్క రోజైనా కూడా అమ్మవారికి దీక్షగా అమ్మకి దీపం పెట్టి అమ్మను వేడుకుంటే ఈ నవరాత్రుల టైంలో అమ్మ తప్పకుండా కరుణిస్తారు. కాబట్టి రేపు 8వ రోజు, ఆదివారం రోజు, 9వ రోజు, ఈ 2 రోజుల టైంలో అయినా ఎవరైనా చేసుకొని వాళ్ళు ఉంటే చక్కగా అమ్మవారికి పసుపు కుంకుమతో అలంకరణ అనేది చేసి, అమ్మవారి ఫోటో విగ్రహం ఉన్నవాళ్ళు, లేని వాళ్ళైతే కొంచెం పసుపు ముద్దను కానీ అమ్మనగా చేసుకోవచ్చు. లేదు అంటే అమ్మకి ఒక నెయ్యి దీపం అనేది పెట్టి ఆ దీపపు వెలుగులోనే అమ్మవారి రూపాన్ని మనం చూసుకోవచ్చు. పసుపు ముద్ద అనేది మనం చేసుకొని కూడా అమ్మవారిగా చేసుకొని అమ్మవారికి యాలక్కాయల మాల వేయటము, లేదంటే అమ్మవారికి ఇంకేదైనా పానకాన్ని ప్రసాదంగా పెట్టడము, కొంచెం బెల్లం ముక్క అనేది ప్రసాదంగా పెట్టడము, మీ దగ్గర ఉన్న ఏదైనా సరే దానిమ్మ గింజల్లో నెయ్యి వేసి ప్రసాదంగా పెట్టడం, మీ చేతిలో ఉన్నది ఒక్క రోజైనా సరే అమ్మకి మనస్ఫూర్తిగా దీపం పెట్టి అమ్మకు ప్రసాదం పెట్టి వేడుకోండి. తప్పకుండా ఈ నవరాత్రుల 9 రోజులు ఫలితాన్ని కూడా మీరు పొందుతారు. అమ్మకి ఒక్కరోజు చేసిన భక్తితో, శ్రద్ధతో అమ్మకు 9 రోజులు చేసిన అంతా ఒకటే అవుతుందండి. కాబట్టి నమ్మకంతో అమ్మను పూజించి ఈ మంత్రం అనేది చెప్పుకోండి ఫ్రెండ్స్. పూజించకపోయినా కూడా మీరు కష్టంలో ఉన్నప్పుడు ఏ టైంలోనైనా సరే అమ్మకు ఈ మంత్రం అనేది మీరు పఠించినట్లయితే తప్పకుండా మీకు మంచి ప్రయోజనం ఉంటుంది. దీనికి ఎటువంటి నియమ నిబంధనలు లేవండి. మంత్రం చదువుకోవాలి అంటే మీరు ఏ టైంలోనైనా చదువుకోవచ్చు. అమ్మ పూజ అనేది మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా అందరూ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ నవరాత్రుల దీక్ష టైంలో అమ్మవారి పూజ చేసుకోవటం చాలా అదృష్టం. ఒక్కరోజు అమ్మకు దీపం పెట్టినా సరిపోతుంది. ఇక
ఆ మంత్రం ఏంటి అంటే స్క్రీన్ మీద కూడా ఇస్తాను చూడండి ఫ్రెండ్స్. ఒక చిన్న స్క్రీన్ షాట్ అనేది తీసుకొని దాన్ని మనం పదే పదే మీకు ఇష్టం మీ ఎన్ని సార్లైనా చెప్పుకోవచ్చు. ఒక నిమిషం. ఓం శ్రీం ధనధాయ నమః. ఓం శ్రీం ధనధాయ నమః. ఓం శ్రీం ధనదాయ నమః. అంతేనండి. ఈ యొక్క మంత్రాన్ని మీరు ప్రతిరోజు అయినా పఠించండి. ఈరోజు శుక్రవారం రాత్రి పడుకోబోయే ముందు కూడా పఠించండి. తప్పకుండా లక్ష్మీ కటాక్షం అనేది మీకు కలిగి సిరి సంపదలతో మీరు ఎల్లప్పుడూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత.